హాయ్ అండి. ఎప్పుడు ఒకే రకం కాకుండా పప్పుచారు ఈ 2 రకాల పప్పులు వేసి పప్పుచారు కాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం వెనకట కందులు వేయించుకొని పప్పుచారు పొయ్యి మీద కాసుకుంటాం కదా, అదే టేస్ట్ వస్తుంది. కావాలంటే ఒక్కసారి చేసుకొని తినండి, ట్రై చేయండి. హాఫ్ గ్లాస్ కందిపప్పు, ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు, ఈ 2 వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారినాక వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈ నానిన కందిపప్పు పెసరపప్పుని నీట్గా క్లీన్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాక అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ ముక్కలు, టమోటాలు, పసుపు, కారం, నూనె, తగినన్ని వాటర్ మునిగే వరకు వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్స్ పెట్టుకొని మెత్తగా బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు వేరే గిన్నెలో చింతపండు నానబెట్టుకోవడానికి చింతపండు క్లీన్గా నీట్గా వాష్ చేసుకొని కడిగి పెట్టుకున్నాక ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇది అంతలో ఉడికినాక విజిల్ ఆవిరి పోనిచ్చి ప్రెషర్ అంతా మూత తీసి చూస్తే పప్పు మొత్తం ఉడికిపోతుంది. ఉప్పు వేసుకొని పప్పు గుత్తి వేసుకొని మెత్తగా ఎనుపుకొని చారులాగా తగినన్ని నీళ్ళు పోసుకొని చింతపండు నానబెట్టుకున్నాక ఆ పులుసు కూడా ఇందులో పోసుకొని చూసుకోవాలి. ఇంకా తాలింపు వేసుకోవాలి. ఆయిల్, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, కచ్చాబజ్జీ చేసుకున్న వెల్లుల్లి ఇవన్నీ వేసి కాగినాక ఈ పప్పుచారు పోసుకొని మనకి సరిపోయిందా లేదా అని చూసుకొని కొన్ని వాటర్ వేసుకొని పప్పుచారు కాగనిచ్చుకోవాలి, తరలించుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఒకే రకం కాకుండా కందిపప్పుతో పాటు కొంచెం పెసరపప్పు కానీ మామూలు పెసర్లు కానీ వేసుకొని కలిపి ఇలా పప్పుచారు కాసుకుంటే కమ్మనైన టేస్ట్ వస్తుందండి. పిల్లలకి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వండి పెడుతుంటే అలవాటు అవుతుంది, తింటూ ఉంటారు. చాలా బాగుందండి. నచ్చితే ఒక చిన్న లైక్, అలాగే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.